ఏటీఎంలకు నగదు సరఫరా చేసే వాహనం నుండి కోట్లాది రూపాయలతో పరారైన కేటుగాడిని గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ నెల 12న గోపన్పల్లి తండా వద్ద సిబ్బంది ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసేందుకు వెళ్లిన సమయంలో డ్రైవర్ అజిత్ వాహనంలోని నగదుతో ఉడాయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చివరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 34.90 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్లాన్తో తప్పించుకుని తిరిగిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చూపిన చాకచక్యంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలా 12వ తారీఖు నాడు మన గచ్చిబౌలి గోపన్పల్లి తాండా ప్రాంతంలో ఏటీఎం క్యాష్ ఫిల్ చేసేటటువంటి ఏటీఎం సెక్యూరిటీ సంఘం సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వెహికల్ డ్రైవర్ అజిత్ ఆడ క్యాష్ మిగతా వాళ్ళ సిబ్బంది ఏటీఎంలో ఫిల్ చేస్తున్న అందరూ లోపలికి వెళ్ళడాన్ని ఆసరాగా తీసుకొని ఒకటిగా ఉన్నది ఆ దుర్బుద్ధి అనిపించి ఆ ఉన్న క్యాష్ ఒక అరౌండ్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక ట్రంక్ బాక్స్లో ఉంటుంది అతని దగ్గర. అది ముందుకు ఆ వెహికల్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటికి ఎవరు అబ్జర్వ్ చేస్తలేరని అలానే కంటిన్యూ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు మా వెహికల్ బయట కనబడట్లేదని వీళ్ళ తోటి సిబ్బంది ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ తోటి జస్ట్ పక్కనే వచ్చారు, ఫ్రెండ్స్ తోటి టీ తాగుతున్నాను అని చెప్పి వాళ్ళకి అట్లా ఒక 2 అవర్స్ అటు ఇటుగా నమ్మబలికి అటు ఇటు 1.5 అవర్ 2 అవర్స్ తిప్పిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏదో మిస్చీఫ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందించడంలో ఉన్న ల్యాబ్స్ ఆ టైం గ్యాప్ని ఆసరాగా తీసుకొని ఇటు వెహికల్ని ఏటీఎం ఈ క్యాష్ డిపాజిట్ చేసే వెహికల్ని గద్దరు చౌరస్తా దాకా వచ్చి అక్కడ సైడ్కి పార్క్ చేసి వదిలేసేసి ఆ ట్రంక్ బాక్స్ తీసుకొని అక్కడ కొద్ది దూరం వెళ్ళి ఒక ఆటోను మాట్లాడుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇది మనకు రిపోర్ట్ అవ్వడానికి టైం గ్యాప్ ఎంత 3 అవర్స్ ఆ టైం గ్యాప్ని ప్రాపర్గా వాడుకొని ఇక్కడ నుంచి అతను ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలోకి వెళ్ళి క్యాజువల్ ఒక ప్రయాణికుడిలాగా అక్కడ ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ ఒక యాక్స్ బెల్ బ్లేడ్ కొనుక్కొని తర్వాత నైట్ టైంలో దాన్ని ట్రంక్ పెట్టుకున్నటువంటి తాళాన్ని కోసేసి అందులో ఉన్న క్యాష్ను ఒక నగదు దాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకొని ఒక బ్యాగ్ కొనుక్కొని బ్యాగ్లో షిఫ్ట్ చేసుకొని ఇలా 12వ తారీఖు నాడు మన